బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబుర్ను చెప్పింది. ఇవాళ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతుంది రేవంత్ సర్కార్. ప్రతి ఏటా కూడా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే లక్ష్యంగా జాబ్ క్యాలెండర్ను రూపొందించింది. జాబ్ క్యాలెండర్కు రేవంత్ సర్కార్ చట్టబద్ధత తీసుకురాబోతుంది. అయితే యూపీఎస్సీ తరహాలోనే ప్రతి ఏటా కూడా ఆయా డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. నిర్దిష్టమైన కాల వ్యవధితో ఉద్యోగ నియామకాలు భర్తీ చేయబోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ప్రైవేట్ కొలువులకు సంబంధించి యువతకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. విద్యార్థుల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని, వారికి ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రం వచ్చి కూడా ఏం ప్రయోజనం అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఇవాళ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతుంది. ప్రతి ఏటా కూడా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే లక్ష్యంగా జాబ్ క్యాలెండర్ను రూపొందించింది. జాబ్ క్యాలెండర్కు రేవంత్ సర్కార్ చట్టబద్ధత తీసుకురాబోతుంది. యూపీఎస్సీ తరహాలోనే ప్రతి ఏటా కూడా ఆయా డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ను ఇవ్వబోతుంది. నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు భర్తీ చేయబోతుంది ప్రభుత్వం. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ప్రైవేట్ కొలువులకు సంబంధించే యువతకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీస్ను సైతం ఏర్పాటు చేస్తుంది. విద్యార్థుల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, వారికి ఉద్యోగాలు ఇవ్వకపోతే రాష్ట్రం వచ్చి కూడా ఏం ప్రయోజనం అని అంటున్నారు సీఎం రేవంత్. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఇవాళ రేవంత్ సర్కార్ జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సత్తాజ్, తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు ఉద్యోగాల ట్యాగ్లైన్తో నడిచిన సందర్భం మనకు తెలుసు. సో గత ప్రభుత్వాలు ఉద్యోగులకు సంబంధించిన దాంట్లో నిధుల విషయంలో కాళేశ్వరం నిధులు కానీ ఇతర నిధులు కానీ స్వప్రయోజనాలకు ఉపయోగించుకోవడం జరిగింది. ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో వాళ్ళు నలుగురు మాత్రమే ఉద్యోగాలు పొందడం జరిగింది. చాలామంది నిరుద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేకమైనటువంటి ఆ కష్ట నష్టాలకు వాళ్ళ గాలికి వదిలేసిన సందర్భం ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకురాబోతున్నారు. ప్రధానంగా ఆగస్టు 2వ తారీఖు రోజు తెలంగాణ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా మొదలు కాబోతుంది. జాబ్ క్యాలెండర్కు ఈరోజు చట్టబద్ధత తీసుకురాబోతున్నారు రేవంత్ రెడ్డి సర్కారు. అసెంబ్లీ సాక్షిగా ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ద్వారా యూపీఎస్సీ తరహాలో అంటే ఏ నెలలో ఏ ఉద్యోగాలు వస్తాయి, సో ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఆ అకాడమిక్ ఇయర్ అంటే ఆ ఇయర్లో ఏవేవి అవుతాయో పూర్తి స్థాయిలో కూడా ఈ జాబ్ క్యాలెండర్లో పొందుపరుస్తారు. అంటే గత ప్రభుత్వాలు కానీ సమైక్య పాలన కానీ ఉద్యోగాలు నోటిఫికేషన్స్ రాక చాలా ఏళ్ల తరబడి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని నిరుద్యోగులు ఎదురు చూసేటువంటి పరిస్థితి నుంచి ఇక ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు అంటే ఈ సంవత్సరం రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా లిస్టు అవుతుంది. ఆ తర్వాత ఏ నెలలో వాళ్ళకి రిక్రూట్ చేసుకుంటారో దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ జాబ్ క్యాలెండర్లో ఉంటుంది. అంటే బ్యాక్లాగ్కు సంబంధించిన పోస్టులు ఏమాత్రం ఆస్కారం లేకుండా వెంటనే భర్తీ చేసే లక్ష్యంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. మనకు కేంద్రంలో యూపీఎస్సీ సంబంధించిన ఎగ్జామ్స్ అది నోటిఫికేషన్ వచ్చిన కాంచెల్లి ఫిలిమ్స్ కానీ తర్వాత మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ ఇట్లా కేటగారికల్గా ఎట్లయితే షెడ్యూల్ ఉంటుందో అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతుంది. గ్రూప్ 1 ఉద్యోగాలు కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 గ్రూప్ 4తో పాటుగా డిఎస్సి టెట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎట్లా ఉండబోతుంది అని పరంగా పూర్తి స్థాయిలో ఉండబోతుంది. మనకు ఉదాహరణకు ఆ పాఠశాలలు జూన్ మొదటి వారంలో ప్రారంభమవుతాయని అందరికీ తెలిసి ఉంటుంది. సో వేసవి సెలవులు అయిపోయిన తర్వాత పాఠశాలలు జూన్ 15వ తారీఖు లోపు ప్రారంభమవుతాయి. అదే తరహాలో ఇప్పుడు ఉద్యోగాలు అన్నది మళ్ళీ మాకు ఏ మంత్లో వస్తాయి అన్న ఉంటుంది. ఉదాహరణకు మనకు జనవరిలో ఆ సంక్రాంతి పండుగ వస్తుందని ప్రపంచానికి అందరికీ తెలుసు. సో అదే తరహాలో డిఎస్ అన్నది మనకు మే నెలలో వస్తుంది అని నిరుద్యోగులకు ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని కూడా దీనిలో ఉండబోతుంది. సో ఈ రకంగా జాబ్ క్యాలెండర్ అంటే ఏ నెలలో ఏ ఉద్యోగాలు వస్తాయి, బ్యాక్లాగ్ ఎంతనే ఎంతమంది రిటైర్డ్ అయ్యారు, సో ఎంతమందికి ప్రమోషన్ చేయాలని కూడా పూర్తి స్థాయిలో ఒక జిరాక్స్గా ఉండబోతుంది. సో ఒక పారదర్శకంగా ఉండే విధంగా నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వ సంబంధించిన సెక్టర్. మరోవైపు ప్రైవేట్ సంబంధించిన సెక్టర్స్లో కూడా ఉద్యోగ అవకాశాలకు అన్వేషణలో మొదలుపెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి యూనివర్సిటీ అన్ని కూడా నిరుద్యోగులను తయారు చేసేటువంటి కర్మాగారాలుగా మారాయి. స్కిల్ లేక చాలామంది
చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అన్స్కిల్డ్గా పనిచేస్తున్న సందర్భం ఉంది. పీజీలు పిహెచ్డీ చదివినా కూడా గుమస్తా ఉద్యోగాలు చేసేటువంటి దుస్థితి నెలకొంది. అట్లాంటి దానికి చరమగీతం పాడి నైపుణ్యత శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆ స్కిల్ ద్వారా డిగ్రీ అయిపోతూనే స్కిల్ సంబంధించిన డెవలప్మెంట్తో నేర్చుకొని తక్షణం ఉద్యోగాల్లో చేరే విధంగా స్కిల్ యూనివర్సిటీని కూడా తీసుకురాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ తరహాలో అటు ప్రభుత్వం మరియు ప్రైవేటు పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం అండగా నిలిచే విధంగా ఈ యొక్క సర్కారు పూర్తి స్థాయిలో ఉంది. ఈ రోజు సువర్ణ అధ్యాయంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆగస్టు 2వ తారీఖు రోజు ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, దానికి చట్టబద్ధత కల్పించడం అన్నది యూపీఎస్సీ తరహాలోనే ఇక జాబ్ సంబంధించిన క్యాలెండర్ ఉండబోతుంది. ఏ నెలలో ఏ నోటిఫికేషన్ వస్తాయి, దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఉండబోతుంది. దాదాపు మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట చెప్తా ఉన్నారు, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. బిస్వాల్ కమిటీ కూడా అంటే ఖాళీలు బిస్వాల్ కమిటీ ఏం చెప్పిందంటే పీఆర్సీ సంబంధించిన బిస్వాల్ కమిటీ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలని సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో ముందుకు పోతున్న ఇప్పటికే 30,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం జరిగింది. ఇటీవల 30,000 మంది ఉపాధ్యాయులకు కూడా ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం కూడా వారితో ఇంటరాక్ట్ కాబోతున్నారు. అంటే విద్య సంబంధించి దాంట్లో పూర్తి స్థాయిలో విద్య నేర్చుకోవాలి, ఆ తర్వాత విద్య ద్వారా ఉపాధి కల్పన జరగాలి, ఉద్యోగ అవకాశాలు కల్పే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నారు. దానికి చట్టబద్ధత రాబోతుంది. నిరుద్యోగులకు ఇది ఒక సువర్ణ అధ్యాయం ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. సర్తాజ్, ఓటు యు. రైట్, థాంక్యూ సాదిక్.